యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారము, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. ఈ మధ్య 40 పైబడిన వాళ్ళకు కూడా 40, 50, 60 నీ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము. ఎంత ఘోరంగా అంటే కరెక్ట్గా ఒక ప్లేస్లో కూర్చున్న ప్లేస్లో నుంచి వాళ్ళు నిల్చోలేకపోతున్నారు. అలాగే గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా నీ పెయిన్ ఉంటుంది. మనం ట్రావెలింగ్ కూడా చాలామంది బాగా చేస్తారు. సో దానివల్ల కూడా ఈ లెగ్స్ అన్నీ కూడా నంబైపోవడము, నీ కూడా బాగా పెయిన్ అయిపోవడము అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో నేను ఈరోజు మీకు చెప్పేది కొన్ని నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఈ నీ అనేది హీల్ అవ్వడానికి మనం కొంచెం వెరీ బేసిక్ నీ మూమెంట్స్ ఉండాలి. నేను ఒక ప్లేస్లో కూర్చుంటాను, మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కూడా, ఏదన్నా ఇలాంటి ఫుడ్ తినాలి, అలాంటి ఫుడ్ తినాలి, ఇవన్నీ చెప్పినా కూడా మీ నీ కదలకపోతే మీ బాడీలో హీలింగ్ అనేది ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పేది మెల్లిగా చూస్ చేయండి, ఓకేనా? సో ముందుగా మీ చేతులు అనేది మీ లెగ్స్ మీద పెట్టేసేయండి, ఓకేనా? తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా కొంచెం గ్యాప్ చూసుకోండి. తర్వాత కూర్చున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ వెన్నుముక నిటారుగా పెట్టుకోండి, ఓకేనా? తర్వాత మీరు ఏం చేస్తారంటే మెల్లిగా ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఇలా లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి ఒక 3 సెకండ్ల పాటు 1, 2, 3 మళ్ళీ డౌన్. మళ్ళీ రైట్ లెగ్ కూడా 1, 2, 3 డౌన్. ఇలా 2 నుంచి 3 సెకండ్ల పాటు హోల్డ్, పైకి లిఫ్ట్ చేస్తారు, హోల్డ్ చేస్తారు, మళ్ళీ కిందికి పెట్టేస్తారు, ఓకేనా? మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా 1, 2, 3 డౌన్. మళ్ళీ 1, 2, 3 డౌన్, ఓకేనా? మళ్ళీ అప్ 1, 2, 3 డౌన్. ఇలా మీరు బేసిక్ మూమెంట్ మీరు ఇప్పుడు చూడండి, ఇలా లిఫ్ట్ చేయడం వల్ల చూడండి ఇక్కడ మనకి ఈ నీ భాగం అనేది ఉంటుంది కదా. సో ఇలా మీరు లిఫ్ట్ చేసి ఇలా హోల్డ్ చేసేటప్పుడు ఇలా ఉన్న మీ నీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ ఇది మంచి ఎక్సర్సైజ్, మంచి నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. తర్వాత రెండవ ఎక్సర్సైజ్ వెరీ సింపుల్. ఇది మీరు చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ చేతులని మీ నీ కింద భాగంలో పెడతారు, ఓకేనా? నీ కింద భాగంలో పెట్టి కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. మీ లెగ్ని ఈ పొజిషన్ నుంచి ఇలా మెల్లిగా పైకి లిఫ్ట్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా 1, మీ పాదాలు అనేది ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి, ఓకేనా? 1, 2, 3, 4, 5, 6. మీరు కరెక్ట్గా ఇది చెయ్యండి. మీకు ఇక్కడ మూమెంట్, మీ బోన్స్ మూమెంట్ అనేది కూడా, మీ జాయింట్స్ అనేవి కూడా మీకు మూమెంట్ అనేది మీకే స్వతహాగా పోతుంటుంది. చూడండి ఒక్కసారి ఇలా నేను మూమెంట్ చేసేటప్పుడు ఇలా ఉన్న నీ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా ఉన్న నీ ఇలా అయిపోతుంది. సో ఇలా ఎగ్జాక్ట్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా? తర్వాత ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్తో ఎలా అయితే చేస్తారో అదే విధంగా రైట్ లెగ్తో కూడా చేస్తారు. మీ చేతులని ఇలా నీ కింద భాగంలో తీసుకొని ఇలా మెల్లిగా పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ 1, 2, 3, 4, ఓకేనా? ఇలా మీరు లెఫ్ట్ లెగ్ తోటి రైట్ లెగ్ తోటి, అసలు చలికాలంలో మీరు ఇలా నీ పెయిన్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొంతమందికి వాకింగ్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది వాళ్ళ నీ పెయిన్ వల్ల. సో మీరు ఇక్కడ ఈ పర్టిక్యులర్ నీ జాయింట్స్ని మనం మూవ్ చేస్తే మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది, ఓకేనా? తర్వాత మీరు ఏం చేస్తారంటే మెల్లిగా మీ 2 పాదాలు ఉన్నాయి కదా, 2 పాదాలని ఇప్పుడు మీ 2 పాదాలు ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ముందు భాగం వెనక భాగం లిఫ్ట్ చేస్తారు, ఓకేనా? ముందు భాగము వెనక భాగము, ముందు భాగము వెనక భాగము, ముందు భాగము వెనక భాగము. ఇలా మీరు లిఫ్ట్ చేసి మళ్ళీ నార్మల్, ఇలా బ్యాక్ నుంచి ఇలా అప్కి మళ్ళీ ఇలా పైకి, ఓకేనా? మీరు చేతులను కదిలించాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ రిఫరెన్స్ కోసం మీకు చూపిస్తున్నాను, ఓకేనా? పైకి కిందికి
పైకి కిందికి, పైకి కిందికి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఏమవుతుందంటే మీకు ఇక్కడ నీ స్ట్రెంథనింగ్ అనేది ఇట్లా మీ లెగ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, మీ నీ జాయింట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇలా మీరు ఒక 10 నుంచి 15 సార్లు మీరు చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఇప్పుడు నేను చెప్పేది 4వ ఎక్సర్సైజ్. 4వ ఎక్సర్సైజ్ ఏం లేదండి, జస్ట్ నార్మల్గా ఇందాక మీరు లెగ్ లిఫ్ట్ చేశారు కదా, అదే విధంగా ఇలా లిఫ్ట్ చేసి నార్మల్ సర్కిల్స్, నీ సర్కిల్స్ అంటారు. ఇప్పుడు మీరు నీని ఇలా పెడతారు కదా, ఇలా మెల్లిగా చూడండి, మీ నీ అబ్జర్వ్ చేయండి మెల్లిగా. ఇప్పుడు నేను ఒక్కసారి మీ హ్యాండ్ ఇలా పెట్టేసి మీరు మూమెంట్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ మీరు చేతులు ఇలా పెట్టండి, మీ నీ మూమెంట్ అనేది అబ్జర్వ్ చేయండి. మీరు ఇలా మూవ్ చేశారు, తర్వాత ఇలా మూవ్ చేశారు, ఇప్పుడు మీరు ఇలా మూవ్ చేస్తారు ఈ విధంగా. ఓకేనా? ఇలా రైజ్ చేసి 1 2 3 4 మెల్లిగా చేయండి. 5 అలాగే మీరు ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తారు కదా, అదే విధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా 1 2 3 4 5. ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్తో ఎలా అయితే చేశారో అదే విధంగా రైట్ లెగ్తో చేయండి. మీకు కొంచెం సేపు కొంతమందికి ఏంటంటే కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమవుతుందంటే స్టార్టింగ్లో చేయడం వల్ల, ఇప్పుడు నేను ఎన్నిసార్లు చేశాను, ఒక 5-6 సార్లు చేశాను. ఇప్పుడు మీరు 5-6 సార్లు కూడా కొంతమందికి చేయలేరు. ఫస్ట్గా మీరు 3 సార్లు చేయగలిగినా కూడా ఓకే అండి. 3 సార్లు ఇట్లా క్లాక్ వైజ్, 3 సార్లు ఇలా యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసిన తర్వాత సేమ్ మీరు రైట్ లెగ్తో కూడా ఫస్ట్ 3 నుంచి 5 సార్లు చేస్తారు, తర్వాత 5 నుంచి 8 సార్లు చేస్తారు. ఇలా మీరు కంటిన్యూస్గా వారమేమో 5 సార్లు చేయండి, ఇంకొక వారమేమో 8 సార్లు చేయండి. ఇలా మీరు కంటిన్యూస్ రిపిటేషన్ అనేది చేయండి, మళ్ళీ మధ్యలో ఆపకండి. ఎందుకంటే మీకు నీ అనేది మంచిగా బలంగా మంచిగా ఉండాలంటే. అదేవిధంగా నేను కుడి కాలుతో కూడా అలానే చేస్తాను. సో ఓకేనా? కొంచెం లిఫ్ట్ చేసి 1 2 ఇక్కడ చేయి పట్టి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి మీ నీ ఎలా మూవ్ అవుతుందో. 3 4 5. ఇప్పుడు మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇలా కొంచెం సేపు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఎక్సర్సైజ్కి కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. ఇలా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ చేసుకోండి. ఇది మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. దీనికి మనం కొన్ని యోగాసనాస్, కొన్ని ఎక్సర్సైజెస్ ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకూడదు అని ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలాంటివి ఏది ఉండవండి. మీకు కొంచెం ఫ్రీ టైం దొరికితే మీరు మంచిగా ఇలా కూర్చొని అసలు ఏం ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా ఇది మంచిగా చేసుకోవచ్చు. అలాగే మీరు నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి, మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.